అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చెప్పా కదండి, ఆషాఢ మాసం ఏకాదశి రోజు జరుగుతున్న అమ్మవారికి, గోదాదేవి అమ్మవారికి 1,00,000 గులాబీలతో అర్చన అండి. అసలు ఆ భాగ్యాన్ని ఇప్పుడే చూసి వచ్చాను. వెంటనే మీకోసం వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ఏ రోజు జరిగిన పుణ్యకారాన్ని ఆ రోజే చూస్తే ఇంకా ఎక్కువ విశేషపడం కలిగిద్ది అని చెప్పారండి గురువు గారు. సో నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, రాగానే మీకోసం వీడియో పెడుతున్నాను చూడండి. ఈరోజు ఆషాఢ మాసము ఏకాదశి అండి. ఈ మాసంలో అమ్మవారికి, గోదాదేవి అమ్మవారికి 1,00,000 గులాబీ పూలతో అర్చన చేశారండి. ఉదయాన్నే హోమం చేశారు, తర్వాత 1,00,000 గులాబీలతో అర్చన, తర్వాత మళ్ళీ హోమము, పూర్ణాహుతి అండి. అదిగోండి అమ్మవారు ఒక్కొక్కసారి వచ్చిన మహిళామణులందరి చేత కూడా పోయిచ్చారండి గులాబీలు. ఆ గులాబీ మనం పట్టుకొని వస్తే ఆ గులాబీల్ని స్వామివారు తీసుకొని అమ్మవారికి అర్చన చేశారు. అదిగోండి చూడండి, అసలు ఎంత బాగున్నారో చూస్తే 2 కనులు చాలట్లేదండి. ఇలాంటివన్నీ నిజంగానే నేను అంటుంటే నాకే అనిపించింది, ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే మనకి ఇలా ఇద్దని. నిజంగానే అండి, ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటేనే అది చూడగలము, చూపించగలం కూడా. ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు, అది మీకు నా ద్వారా అందించాలని అండి. చూడండి, అమ్మవారిది గుర్రంవారి వీధిలో, ఒంగోలులో గుర్రంవారి వీధిలో ఉన్న శ్రీ కోదండరామాలయం అండి. చాలా ఫేమస్. అక్కడ వేంచేసి ఉన్న గోదాదేవి అమ్మవారికి 1,00,000 గులాబీలతో అర్చన అండి. రంగనాథ స్వామి వారు, గోదాదేవి కూడా ఉన్నారండి. ఇంకా నేను ముందుకెళ్ళి కూడా తీశానండి. తర్వాత హోమం జరిపించారండి. హోమము, పూర్ణాహుతి వేశారు, తర్వాత ప్రసాదము. ఇప్పుడేనండి ఒక 15 నిమిషాలు అయింది అయిపోయి. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే గురువు గారు అన్నారు, నేను ఇట్లా పెట్టొచ్చా అండి అంటే, పెట్టమ్మా, చాలా మంచిది, కానీ ఏ రోజు చూపించింది ఆ రోజు చూపిస్తే ఇంకా మంచిది, కాబట్టి ఇంటికి వెళ్ళంగానే పెట్టమన్నారు. సో అందుకేనండి ఇప్పుడు నేను మీకు అమ్మవారిది ఆ విశేష అలంకరణ, అదిగోండి అసలు ఆ వేద మంత్రాలతో అక్కడి నుంచి వస్తున్నారు కదండి, అదిగోండి ఆ అమ్మవారికి పూజ ఎలా జరిగిందంటే, అదిగోండి వచ్చిన వాళ్ళందరూ అక్కడ అదిగోండి ఆ తట్టెతో గులాబీలు పక్కనే ఉన్నాయండి. ఆ గులాబీలు తీసుకొని ఒక్కొక్క మహిళామణి ఒక్కొక్క బుట్ట తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తే పంతులు గారు ఆ బుట్టతో అమ్మవారికి వేస్తున్నారండి. చాలా విశేషమైన అలంకరణ అండి. అసలు ఎంత బాగుందో చూస్తే నిజంగా మన 2 కళ్ళు చాలవు, చెప్పడానికి కూడా నాకు అసలు అంతగా మాటలు రావట్లేదు. నాకు ఇంకా అనుభూతి ఉంది, ఎందుకంటే నేను వెళ్ళాను, అక్కడ వీడియో తీశాను. తర్వాత అమ్మవారికి నా చేతులతో గంపడి పూలండి ఇచ్చారు, గంపడి పూలను వేశాను. తర్వాత ఆ పూలను నాకు తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత, హోమం అయ్యాక, పూర్ణాహుతి అయ్యాక, హోమం ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మవారి పూలని నాకు ఇచ్చారండి. అది కూడా చూపిస్తాను తర్వాత మీకు. ఈరోజు ఆ ఏకాదశి కదండి, ఏకాదశి అంటేనే చాలా విశేషము. అందులో ఆషాఢ ఏకాదశికి ఇంకా ప్రత్యేకం ఉందంట. వాళ్ళు గోదాదేవి అమ్మవారికి ఎప్పుడు అక్కడ పాసురాలు చదువుతారంటండి. అందువల్ల అమ్మవారి మీద వాళ్ళకి చాలా నమ్మకము. ఆ నమ్మకంతోనే అమ్మవారికి, రంగనాథ స్వామి వారికి కలిపి 1,00,000 గులాబీలతో అర్చన చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట. ఎప్పుడు అంటే ఆ తల్లి ఈరోజు వరం ఇచ్చిందండి. అదిగోండి అక్కడ ఉన్న మహిళామణులు అట్లా నిలబడి క్యూలో వస్తే ఇస్తారండి. చాలా ఫేమస్ అండి. ఒంగోలులో గుర్రంవారి వీధిలో ఉన్న కోదండరామాలయము. ఆ రామాలయంలోనే గోదాదేవి కూడా ఉంటారు. అసలు పాసురాలు చదువుతారండి. ధనుర్మాసం అప్పుడు చాలా విశేషంగా ఉదయాన్నే 5 గంటలకు మిగించేస్తారండి. 5 గంటల నుంచి 8 గంటల లోపే చదివేస్తారండి. ప్రసాదం ఇదిగోండి చూసారా, అమ్మని మీకోసమేనండి. నాకు ఓపిక ఉన్నా లేకపోయినా, శక్తి సామర్థ్యాలున్నా ఆ తల్లి నాకు ఇచ్చి మీకు చూపించమని కోరుకుంటుంది. అందుకే మీకు కూడా ఆ భాగ్యాన్ని, హోమం అండి అది. హోమం ఎలా జరిగింది అనేది, హోమంలో విశేషం కూడా ఉందండి. ఆ హోమం ఎలా జరిగింది, హోమంలో విశేషం ఏంది, అసలు ఆ పూలు మాకు ఎలా ఇచ్చారు, మా చేతికి ఎలా ఇచ్చారు, ఎవరిచ్చారు అనేది తెలిసినా కూడా మీరు చాలా ఆశ్చర్యపోతారు. అది నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. చూడండి 1,00,000 గులాబీలతో ఆ తల్లి, అదిగోండి కనిపిస్తున్నారా అండి మీకు, రంగనాథ స్వామి వారు కూడా ఉన్నారు పక్కన. రంగనాథ స్వామి వారు, గోదాదేవి అమ్మవారు. అసలు చూడండి, నేను చెప్పేదానికన్నా మీకు చూస్తేనే చాలా కన్నుల పండుగ ఉండిద్దని.
ఇలాంటి విశేషాలు ఏమన్నా ఉంటే నిజంగానే ఒంగోలు ఎవరైనా ఉంటే వాళ్ళు చూడాలని ఆసక్తి ఉంటే తెలియదు అని అనుకోకండి. వాళ్ళెవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. మనకు కావాల్సింది దేవుళ్ళకి కావాల్సింది కూడా మనము. కాబట్టి మనం వెళ్ళి అక్కడ కావాల్సినంత పూజ చేసుకొని రావచ్చు. వెళ్తుంటే వాళ్ళే పరిచయం అవుతారు. కాబట్టి అందరికీ నమస్కారం.